ఆంధ్ర స్టైల్‌లో అమ్మ చేసిన గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఇవాళ మన రెసిపీ గుత్తి వంకాయ కూర. అమ్మ చేతుల్లో ఏముంటుందో తెలీదు కానీ అమ్మ ఏది చేసినా అమృతంలా ఉంటుంది. ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. అవును కదా! అమ్మ మసాలా ముద్ద ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ అయితే ఒక రోల్‌ని క్లీన్ చేసుకొని తెచ్చుకుంది. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంది. అలాగే రుచికి సరిపడా కారం. అమ్మ అయితే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసింది. మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1 ½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి లేదా ఎండు కొబ్బరి కొద్దిగా యాడ్ చేసుకోండి. నా దగ్గర ఎండు కొబ్బరి బదులు అమ్మ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు దంచుకోవాలి. కర్రీ ఏదైనా మసాలాలు మనము మిక్సీలో పట్టేదానికన్నా కూడా రుచి బాగా రావాలి అంటే రోట్లో దంచుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. సో ఇలా మెత్తటి పేస్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలను యాడ్ చేసుకొని కొద్దిగా కేర్ఫుల్గా దంచుకోండి. ఎందుకంటే దంచేటప్పుడు కొద్దిగా కళ్ళల్లో పడే ఛాన్స్ ఉంటుంది. సో కొద్దిగా కేర్ఫుల్గా ఇలా చిన్న చిన్నగా మెదుపుకుంటూ దంచుకోవాలి. సో ఇక్కడ అమ్మ అయితే పూర్తిగా మెత్తగా దంచేసింది. సో ఇలా మసాలా ముద్దని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ రెసిపీ మొత్తం అమ్మే చేసిందండి. జస్ట్ నేను వీడియో షూట్ చేశాను అంతే. ఇలా మసాలా ముద్దని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం అంత కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ కప్ ఆయిల్ పడుతుందండి. ఈ రెసిపీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ అమ్మ అయితే ఒక 1 ½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసింది. సో ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసి మసాలా మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మసాలా ముద్దని పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేయడం కోసం వంకాయల్ని కట్ చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఇలాంటి వంకాయలు అయితే రుచి చాలా బాగుంటుందండి. వంకాయలు కట్ చేయడానికి ముందుగానే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు వంకాయ కట్ చేయడం కోసం ఫస్ట్ కాడని ఇలా కట్ చేసుకొని డౌన్ సైడ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మరీ డీప్ వరకు కట్ చేయొద్దండి. మసాలా పెట్టిన తర్వాత ప్యాన్లో వేసిన తర్వాత ముక్కలు అనేవి సపరేట్ అవుతాయి. సో కొద్దిగా పై వరకు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో యాడ్ చేసినట్లయితే వంకాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇదే విధంగా వంకాయలు మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మసాలా మొత్తాన్ని వంకాయలో నింపేసుకోవాలి. ఈ విధంగా నింపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా అన్ని వంకాయలకి కూడా మసాలా ముద్దని నింపేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని మనం మసాలా నింపుకున్న వంకాయలను అన్నింటినీ కూడా కేర్ఫుల్గా 1 బై 1 అన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మసాలా ముద్ద ఏదైనా కొద్దిగా మిగిలినా కూడా ఇలా వంకాయల పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే వంకాయలు లేతవి కాకుండా కొద్దిగా ముదిరిన ఉన్నట్లయితే ఇలా ఒక 100 ml వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్లేట్తో క్లోజ్ చేసి చిన్న మంట మీద 15 నిమిషాల పాటు ఉడికించండి. 15 నిమిషాల తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము వంకాయలు అన్నింటినీ కూడా కొద్దిగా కేర్ఫుల్గా టర్న్ చేసి అటువైపు కూడా 10 to 15 మినిట్స్ చిన్న మంట మీద ఉడికించాలి. అమ్మ అయితే చాలా కేర్ఫుల్గా టర్న్ చేసిందనమాట. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఒక స్పూన్ కానీ గరిట కానీ ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు గరిట లోపలికి దిగుతుంది అంటే వంకాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు అనమాట. అంతేనండి, అమ్మ చేసిన గుత్తి వంకాయ కూర మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. నేనైతే అమ్మ చేసిన గుత్తి వంకాయ అలాగే లెమన్ రైస్ ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.